తపస్సు చేశాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుడు ప్రత్యక్షమయ్యాడు. గజాసుర, నీ తపస్సుకి ఆనందించాను. నీకేం వరం కావాలో కోరుకో. శివ, నేను నీ పరమ భక్తుడిని. భక్తుడికి భగవంతుడి కంటే ఇంకేం కావాలి? నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి. రా, నా కడుపులో ఉండిపో. అలాగే, కానీ ఒకవేళ నేను ఆ కడుపు నుంచి బయటికి వస్తే నీకు మృత్యువు వస్తుంది, సరేనా? అలాగే స్వామి. అలా శివుడు గజాసురుడి కడుపులో ఉండిపో. కైలాసంలో పార్వతి అటు ఇటు తిరుగుతూ భర్త కోసం వేచి చూస్తుంటుంది. విష్ణువు వచ్చి గజాసురుడి కడుపులో శివుడు ఉండిపోయిన విషయం చెప్తాడు. అది విన్న పార్వతి ఆందోళన చెందుతాడు. అప్పుడు విష్ణువు, అమ్మ, నేను శివుడి వాహనమైన నందిని తీసుకుని గంగిరెద్దు వానిలా వెళ్ళి శివుడిని తీసుకొస్తా, చింతించు. విష్ణువు గజాసురుని ముందర గంగిరెద్దుని చిత్ర విచిత్రంగా ఆడిస్తారు. అది చూసి గజాసురుడు ఎంతో ఆనందిస్తాడు. భేష్, ఇంత బాగా గంగిరెద్దు ఆడటం నేను ఎప్పుడూ చూడలేదు. మీకేం వరం కావాలో కోరుకోండి. విష్ణువు, గజాసుర, ఇది శివుని వాహనమైన నంది. తన స్వామి కోసం వచ్చింది. శివుణ్ణి వెనక్కి గజాసురుడు సరే అన్నాడు. నంది కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చి శివుణ్ణి బయటికి తెస్తుంది. గజాసురుడు చనిపోతూ, శివ, నువ్వు నా తలని లోకంలో అందరూ పూజించే విధంగా చేయాలి. నా చర్మాన్ని ధరించాలి. అప్పుడు శివుడు సరే అని అందరూ కలిసి కైలాసం వెళ్తారు. కైలాసంలో పార్వతీదేవి శివుడి కోసం ఎదురు చూస్తూ ఒక బాలుని బొమ్మను తన తపశక్తితో ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది. నేను స్నానానికి వెళుతున్నాను. ఎవరినీ లోపలికి రాను, సరేనా? సరే. శివుడు గజాసురుడి కడుపు నుంచి బయటపడి కైలాసంలోకి వెళ్ళబోతుంటే బాలుడు అడ్డుకుంటాడు. ఆగు, లోపలికి ప్రవేశం లేదు. బాలుడా, నేను కైలాసానికి అధిపతిని, పార్వతి భర్తని. నన్ను లోపలికి వెళ్ళను. కుదరదు. అమ్మ ఎవరినీ లోపలికి రానివద్దు అంది. శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో బాలుని తలకు ఖండించాడు. పార్వతి స్నానం చేసి వచ్చి చనిపోయిన బాలుని చూసి ఏడుస్తుంది. స్వామి, చిన్న బాలుని మీద మీ ప్రతాపం ఇంత దారుణంగా హింసిస్తారా అని బాధపడుతుంది. శివుడు తన తొందరపాటుకు చింతిస్తాడు. పార్వతి, నీ బిడ్డను బతికిస్తాను, చింతించు. శివుడు తన పరివారంతో ముల్లోకాల్లో వెతికి ఉత్తర దిక్కున తలపెట్టి చనిపోయిన ప్రాణి యొక్క ముఖం తీసుకురండి అని చెప్తాడు. పరివారం వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కులో మరణించి కనిపిస్తాడు. ఆ తల తెచ్చి శివుడికి ఇస్తాడు. శివుడు
ఆ బాలుడి శిరస్సును మొండానికి అతికించి ఆ బాలుని బ్రతికిస్తాడు. గజముఖం గలవాడని, గజాననుడు అని, వినాయకుడని, లంబోదరుడు అని ఎన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారుముద్దుగా పెంచుకుంది. కొన్నాళ్లకు పార్వతీశివులకు కుమారస్వామి జన్మించాడు. ఇతడు చాలా వలసాడు. ఒకరోజు ఋషులు మునులు శివుడితో అన్నారు, దేవా, లోకములలో విఘ్నములకు అధిపతి అనగా విఘ్నములను తొలగించేవాడు కావాలి, మీరే ఎన్నుకోండి. వినాయకుడు, ఇద్దరిలో నేను పెద్ద, నాకు ఈ విఘ్నాధిపతి పదవిని ఇవ్వను. కుమారస్వామి, నేను చాలా వలసాలి, నాకు ఇవ్వండి అన్నారు. శివుడు, నాయనలాగా ఈ 3 లోకాలలో అన్ని నదులలో స్నానం చేసి ముందుగా ఎవరు నా దగ్గరికి వస్తారో వారే విఘ్నాధిపతి అన్నారు. కుమారస్వామి నమస్కరించి వెంటనే నెమలి ఎక్కి ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతాడు. వినాయకుడు, తండ్రి, కుమారస్వామి వాహనం నెమలి, త్వరగా వెళ్ళగలరు, నా వాహనం ఎరుక, మెల్లగా వెళుతుంది. ఇలాంటి పోటీ న్యాయమా? నాకు మీరే ఉపాయం చెప్పండి అని నమస్కరిస్తాడు. ఇప్పుడు శివుడు, కుమార, నారాయణ మంత్రం ఒక్కసారి చదివితే 3 లోకాలలోని అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అని దీవిస్తాడు. వినాయకుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఆ మంత్రఫలంతో కుమారస్వామి ఏ నదికి వెళ్ళినా వినాయకుడు స్నానం చేసి వెనక్కి వస్తున్నట్టు అనిపిస్తుంది. 3 లోకాలలో అన్ని నదులలో ఇలా జరుగుతుంది. తండ్రి, అన్నగారే గెలిచారు, విఘ్నాధిపతిని చేయండి అని తల్లిదండ్రులకు వినాయకుడికి నమస్కారం చేస్తారు. అలా భాద్రపద శుద్ధ చవితి నాడు, అంటే ఈ రోజున వినాయకుడిని విఘ్నాధిపతి చేశారు.
కుడుములు, పళ్ళు, చెరుకుగడలు ప్రసాదం పెట్టగా ఆయన తిన్నవి తిని కొన్ని వాహనమైన ఎలుకకి తినిపించి మిగిలినవి చేత పట్టుకుని కైలాసంకు వెళ్ళి తల్లిదండ్రులకి నమస్కరించబోతే కడుపు నిండుగా ఉండడం వల్ల నానా అవస్థలు పడుతూ ఉంటే శివుడి తల మీద నుండి చంద్రుడు పక్కపక్క నవ్వాడు. వినాయకుడికి కోపం వచ్చి ఆవేశంతో ఉగ్గడంలో పొట్ట చిట్లింది. దేవతలు శివాభరణమైన నాగుపాముతో భోజన పట్టారు. కుమారుని పరిస్థితికి పార్వతికి కోపం వచ్చి చంద్రుడిని చూసి, ఓరి చంద్ర, నువ్వు అందంగా ఉంటావా, నా కొడుకుని చూసి చుట్టలు చేస్తావా? నిన్ను ఎవరూ చూడకుండా ఉండుగా, ఒకవేళ చూసినా నీలాపనందులు కలుగుతాయి అని శపించింది. అప్పుడు దేవతలు, తల్లి, చంద్రుని చూడకుండా ఎప్పటికీ ఉండడం ఎలా సాధ్యం? నీ శాపాన్ని వెనక్కి తీసుకో అని ప్రార్థించగా పార్వతీదేవి దేవతలారా, భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి పూజ చేసి ఈ కథ విని పూజాక్షతలు తల మీద వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనందలు రావని ప్రవచించింది. దేవతలు ఆనందించి వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కావున మనమందరం వినాయక చవితి నాడు పూజ చేసి అక్షతలు వేసుకుని సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆనందంగా జీవితాం. ఓం గణపతి.